హాయ్ అండి. నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ జీడిపప్పు కర్రీ అనేది మనకి రైస్, చపాతీ, బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, స్పెషల్ అకేషన్స్ టైంలో కానీ దీన్ని ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం కొంచెం జీడిపప్పు, ఒక 2 స్పూన్స్ గసగసాలు అనేవి వేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని 3 పచ్చిమిర్చి, నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలను కూడా ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ అనేది కూడా మనం యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోనే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే 2 స్పూన్స్ కారం అనేది కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకొని అలాగే క్రష్ చేసుకున్న కసూరి మేతి అనేది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అనేవి వేసుకొని ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని మనం బాగా డీప్ ఫ్రై కూడా చేసుకోకూడదు, గట్టిపడిపోతాయి. ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవి మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న టమాటో పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కలిపి ఒక 5 మినిట్స్ పాటు ఒక మూత పెట్టేసి ఉంచేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా. ఇది బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం రెడీగా పెట్టుకున్న పెరుగు పేస్ట్ అనేది ఉంది కదా, అది కూడా వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కూడా మూత పెట్టేసి ఉంచేద్దాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇందులో కూడా ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం పెరుగు వేసుకున్న పేస్ట్ అనేది ఉంది కదా, ఆ బౌల్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం టమాటా పేస్ట్లో సాల్ట్ అనేది వేసాం కదా. ఇప్పుడు ఒకవేళ సరిపోకపోతే కొంచెం అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఫ్రెష్ క్రీమ్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీము, దీన్ని ఎలా తయారు చేయాలన్నది నేను తర్వాత వీడియో చేస్తాను. ఇది బాగా కలుపుకొని మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటూ ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.